కనిపెట్టే జీవితానికి గుర్తు. పాపం వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, 38 సంవత్సరాలు సీనియర్ మోస్ట్. మొదటి సంవత్సరం కనిపెట్టాడు, దోత వచ్చాడు, కదిలిచ్చాడు, కొంతమంది బాగుపడ్డారు, ఈయన బాగుపడలా. మా ఓడు వదిలేలా. 14, 20, 30, 35 ఇన్ని సంవత్సరాలు ఎందుకు కనిపెట్టాడో తెలుసా? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తాడు, ఈ సంవత్సరం కాకపోతే రాబోయే సంవత్సరం నాకు మేలైన దినాలు వస్తాయని 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చాడు. విచిత్రం తెలుసా? బెతస్దా కోనేరు కనికరించలేదు, కానీ సాక్షాత్తు కనికర స్వరూపుడైన యేసు క్రీస్తు వారే అక్కడికి దిగి వచ్చి 38 సంవత్సరాల నిరీక్షణను సిగ్గుపరచక 38 సంవత్సరాల ఎదురు చూపును రాత్రికి రాత్రే రెప్పపాటు కాలంలో నా దేవుడు మార్చాడు. నా ప్రభు బిడ్డలారా, జీవితంలో కొన్ని సంవత్సరాలు బట్టి దేన్ని మెత్తు ఎదురు చూస్తున్నావు? నా భర్త తాగుబోతాయా, మారలా. 10 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేశా, ఇంకా ఎక్కువ తాగుతూ ఉన్నాడు. నేను ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తానో అంత ఎక్కువ తాగుతున్నాడు, నా ప్రార్థన వ్యర్థమైపోయింది అని అనుకోకు. ఇంకొక ఏడాది కనిపెట్టు, తప్పకుండా నీ భర్తను దేవుడు దర్శిస్తాడు. అయ్యా, నా ఇంట్లో ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దబడినట్లుగా కొన్ని సంవత్సరాలు బట్టి ఏడుస్తున్నా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎదుగు బతుకు లేని జీవితం, నా పరిస్థితి అట్లా అయిపోయింది. కుటుంబంలో శాంతి సమాధానం లేదయ్యా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదయ్యా. మేము కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ సంతోషంగా భోజనం చేసి ఎంతకాలం అవుతుందోనయ్యా. మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన అంటే మోకరించే వ్యక్తులు ఎవరూ లేరయ్యా. నా భర్త సహకరించట్లా, నా పిల్లలు సహకరించట్లా. అయ్యా, 30 సంవత్సరాలు బట్టి ఎదురు చూసా, ఎండమామే అలసిపోకుండా ఈ ఏడాది కూడా నా ప్రభు కొరకు ఎదురు చూస్తా, కనిపెడతా అని దేవుని సన్నిధిలో కనిపెడితే దావీదు గారు అంటాడు, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గునందడు. అయ్యా, బంధువుల కోసం కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, తల్లిదండ్రుల కోసం కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, భర్త కోసం కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, పిల్లల కోసం కనిపెట్టి సిగ్గుపడ్డావేమో, రక్త సంబంధికుల కోసం కనిపెట్టి సిగ్గుపడ్డావేమో. ఈ దినము నుండి నీ దేవుని కొరకు కనిపెట్టు, నీ దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపరచకుండునుగాక. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గుపడ్డాడు. నేనంట, బెతస్దా కోనేరు కొరకు కనిపెట్టిన వాడు సిగ్గుపడ్డా? బెతస్దా కోనేరు కొరకు కనిపెట్టిన వాడే సిగ్గుపడనప్పుడు, బెతస్దా కోనేరు కంటే శ్రేష్ఠుడైన యేసు క్రీస్తు కొరకు కనిపెట్టే నీ బ్రతుకులో నీవెన్నడూ సిగ్గుపడవు, నీ పిల్లలెన్నడూ సిగ్గుపడరు. కనిపెడుతూ ఉండు, కనికర సంపన్నుడు మన ఇంటిలో ఉండి మన ఇంటి నిలుబడి చేయునుగాక.